నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. మొదటిగా మనం ఒక టాపిక్ని తీసుకుందాం. విశాఖ సదస్సు దేనికి సంబంధించి? విదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ, అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి తోడ్పాటు మీద, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద, అవకాశాల మీద, అలాగే ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నారో దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక విజన్ క్రియేట్ చేయటం, ఒక కార్యక్రమం ద్వారా 14-15 తారీఖుల్లో విశాఖలో జరిగేటటువంటి సదస్సులో ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి అపారమైనటువంటి పెట్టుబడుల మీద ఒక ఎక్స్పోజర్, ఒక నమ్మకం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం అనేది అత్యంత సులభతరమైనటువంటి విషయంగా భావించేటటువంటి మైండ్ సెట్ని ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళందరికీ కలిగించే ప్రయత్నం, ప్రజెంటేషన్, ఎట్ ద సేమ్ టైం 2 రోజుల కార్యక్రమాల్లో ఒక నమ్మకాన్ని పెంచటం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలలో ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటు, అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం, పెట్టుబడిదారులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, ఇవన్నీ తెలియజేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ సదస్సును ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే అనేక దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలను, మల్టీనేషనల్ కంపెనీలని, పెద్ద పెద్ద సీఈఓలని అందరినీ ఆంధ్రప్రదేశ్ విశాఖ సదస్సుకు ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా చూసాం. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వానికి. కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు దీని మీద హోప్ఫుల్గా పనిచేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం, దాని మీద జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అలాగే తగినటువంటి నిర్ణయాలు, కార్యక్రమాలు, వీటి మీద మొత్తంగా ఫోకస్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలేంటి, జరిగినటువంటి ప్రయత్నాలేంటి, చేస్తున్నటువంటి ఏర్పాట్లేంటి, వస్తున్నటువంటి అతిథులేంటి, జరగబోయేటటువంటి సదస్సు వల్ల వస్తున్నటువంటి ప్రయోజనం ఏంటి, వీటి మీద పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి నా కొలీగ్ మిస్టర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ ఈశ్వర్ సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్యుల సదస్సును ఏర్పాటు చేసింది సార్ విశాఖపట్నంలో. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సిఐఐ సదస్సులు విశాఖ కేంద్రంగా పెట్టారు. అప్పట్లో కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ కూడా విశాఖ కేంద్రంగా రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని గతంలోనే చంద్రబాబు నాయుడు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ కేంద్రంగానే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖ మహానగరంగానే ఐటీ పరిశ్రమ, ఐటీ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతూ ఉంది. దాంతోపాటు పరిశ్రమలకు కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విశాఖ మహానగరానికి ఒక బ్రాండ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే 40 దేశాలకు సంబంధించిన కీలకమైన ప్రతినిధులందరూ కూడా ఇప్పుడు విశాఖ చేరుకున్నారు సార్. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ భాగస్వామ్యుల సదస్సు అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విశాఖ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫారెన్ వెళ్తే ఏ విధమైనటువంటి రోడ్లు మనకి సుందరంగా, సర్వాంగ సుందరంగా కనిపిస్తూ ఉంటాయో అదే తరహాలో కోట్లాది రూపాయలు వెచ్చించి విశాఖ మహానగరం బ్రాండ్ కనపడే విధంగా తయారు చేశారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి 41 దేశాల నుంచి కీలకమైన ప్రతినిధులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, సింగిల్ విండో ద్వారా స్టార్టప్ కంపెనీలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, వీటన్నిటినీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి తెలియజేసే విధంగా చంద్రబాబు నాయుడు కీలకమైన ఉపన్యాసం ఇవ్వబోతున్నారు సార్ రేపు. దాంతోపాటుగా గూగుల్ విశాఖ మహానగరానికి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా రేపు ఉండబోతున్నాయి. ఈరోజు మంత్రి నారా లోకేష్ పలు ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 500కు పైగా ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డెలిగేట్స్ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాళ్ళందరినీ కూడా ఈ సిఐఐ సదస్సుకు తీసుకొచ్చే విధంగా
ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, కీలకమైన నాయకులు, నేతలందరూ కూడా ఇప్పుడు విశాఖ మహానగరానికి చేరుకున్న నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి అన్ని స్టార్ హోటళ్లు కూడా హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రతినిధులు వచ్చారు. దాంతోపాటుగా వివిధ కంపెనీలు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి కీలకమైన ఉద్యోగులు, వాళ్ళందరూ కూడా కొన్ని స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటామని ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎవరైతే స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారో, ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే నిరుద్యోగ సమస్య పోతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు, వాటిలో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, నిరుద్యోగ సమస్య తీసేస్తామని నారా లోకేష్ పాదయాత్రలో కూడా హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా ఐటీ పరంగా విశాఖ, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖ మహానగరంలో ఇప్పటికే ఐటీ పరిశ్రమ మంచి ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఐటీ పరిశ్రమ, మరో పక్క ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ రకంగానైనా సరే ఇండస్ట్రీలు అక్కడికి రావడం, పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఉద్యోగ అవకాశాలు రావడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి గతంలో 5 సంవత్సరాల్లో ఇటువంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలు పెట్టడంలో చంద్రబాబు నాయుడికి పెట్టింది పేరు. ఎందుకంటే ఆయన ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాడు. ఆ బ్రాండ్ క్రియేట్ చేయడం ద్వారానే పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు? మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరలకి రాయితీలు అందిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టే అవకాశం ఉంటుంది. దానికోసమే చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ భాగస్వామ్యుల సదస్సుల పేరుతో సిఐఏ సదస్సును పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీని మీద గత 15 రోజుల నుంచి కూడా ఎక్సైజ్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి, ఎవరెవరు స్టార్టప్ కంపెనీలకు వస్తున్నారు, ఎవరెవరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, వాళ్ళకి ఎక్కడ అవకాశాలు కల్పిస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అనే దాని మీద అయితే ఈ 2 రోజుల పాటు కీలకమైన చర్చలు జరుగుతాయి సార్. ఈ 2 రోజుల పాటు జరగనున్న ఈ చర్చల్లో దాదాపు 500కు పైగా ఎంఓయూలు కూడా కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది సార్. మరోవైపు బ్యూటేషన్కి వచ్చేపాటికల్లా విశాఖ మహానగరంలో ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం సార్. గతంలో ఎప్పుడు కూడా విశాఖ మహానగరం ఇంత సర్వాంగ సుందరంగా లేదు. జీవీఎంసీ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి విఎంఆర్డి అధికారులు సంయుక్తంగా గత 15 రోజుల నుంచి కూడా విశాఖ మహానగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా బ్యూటేషన్కి పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ విశాఖ మహానగరాన్ని చూసి ఆకర్షితులు అయ్యే విధంగా ఇక్కడ బాగుంది, ఈ ఒక పక్క సముద్రం, మరో పక్క కొండలు, మరో పక్క పర్యాటక ప్రాంతాలు, మధ్యలో విశాఖ మహానగరం, ఇక్కడ గనక మనం పరిశ్రమలు పెడితే ఖచ్చితంగా మనకు ఉపయోగం ఉంటుంది, డెవలప్ అవుతుందనే భావన విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి కావాలి. కాబట్టి వాళ్ళకి ఆ భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి 41 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులకి వాళ్ళని ఆకర్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు సార్. ఎస్, నిజానికి విపక్షం ఒక విమర్శ చేస్తోంది. విశాఖ నగరం మాత్రమే అభివృద్ధి చేస్తారా, మీరు అమరావతిని అభివృద్ధి చేసేటటువంటి ఆలోచన లేదా? ఎప్పుడు ఎక్కడ ఏ సదస్సు జరగాలన్నా ఆంధ్రప్రదేశ్లో విశాఖ మాత్రమే కేంద్ర బిందువుగా ఎందుకు మారుతోంది, దాన్ని మాత్రమే మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శను, ఒక ప్రశ్నను జనం మధ్య పెట్టబోతున్నారు. బట్ నేను కూడా నా ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తా.
ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రపటంలో మనకి ఒక సిటీ ఉన్నది అని చెప్పుకోవడానికి కనీసం మాత్రం సిటీ రూపురేఖలు ఉన్నటువంటి ప్రాంతం అదర్ దాన్ విశాఖ there is no such kind of town or city in the Andhra Pradesh. What to say? సమాధానం నేనే ఇచ్చేసా. ఖచ్చితంగా సార్, మీకు వ్యక్తిగతంగా విశాఖ మహానగరం మీద మీకు చాలా పట్టు ఉంది సార్. మీరు ఆల్రెడీ విశాఖలో ఏమేం పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉంది, అక్కడ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందో మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే విశాఖను బ్రాండ్ ఇమేజ్ తెస్తున్నారు, విశాఖ అంటున్నారు అని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, అమరావతిని వదిలేశారని. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటి సార్? విశాఖనే మేము రాజధాని చేస్తాం, విశాఖనే డెవలప్ చేస్తున్నాం అని వాళ్ళు చేసింది అదే. అమరావతిని గాలికి వదిలేశారు, అక్కడ రైతుల్ని రోడ్డు మీద పడేశారు, అక్కడ భూముల రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒక భరోసా ఇచ్చారు, అక్కడ సిఆర్డీఏ భవనాన్ని పూర్తి చేశారు, రాజధాని రైతులందరికీ ఒక భరోసా కల్పించారు. ఇదంతా మర్చిపోయారు సార్ ఇప్పుడున్న వాళ్ళు. మరొక